తమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా ధనుపురం గ్రామానికి చెందిన మహిళ శకుంతల వేడుకున్నారు. జనసేన నేత మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణతో తమకు విభేదాలు ఉన్నాయని, ఏడాది నుంచి ఇంటి గొడవ నడుస్తోందని శకుంతల తెలిపారు. ఇది తను ఇంటి గొడవ అని, జనసేన టీడీపీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. శ్రీకాకుళం జిల్లా హిర్మండలం మండలం ధనపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు శకుంతల. మా నాన్నగారి పేరు సుందరం, మావిడి సుందరం గారి అన్నయ్య పేరు మావిడి అప్పారావు. మావిడి అప్పారావు గారి కొడుకు పేరు మావిడి రామకృష్ణ, అదే మార్కెట్ కమిటీ చైర్మన్. ఆయన మాకు గతంలో సంవత్సరం అయింది, మాకు ఆయనకి కొంచెం ఇల్లు తగాదాలు వచ్చాయి. ఆ ఇల్లు తగాదాల్లో మాకు కొంచెం కంప్లైంట్ కూడా ఇచ్చాము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. మాకు ఆస్తి ఇయ్యనన్నారు, ఇల్లు ఇయ్యనన్నారు. మా నాన్నగారు ఇక్కడ వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత మా ఇల్లు మాకు ఇయ్యనన్నారు. ఇల్లు ఇయ్యనంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాక మీరు కొంచెం పెద్ద మనసుల్లో మీరు మాట్లాడుకోండి అమ్మా, దీని గురించి కేసులు కంప్లైంట్లు అవసరమని పోలీసు వారు చెప్తే మేము పెద్ద మనసుల్లో మేము క్లియర్ చేసుకున్నాము. ఒక 3 లక్షల రూపాయలు మాకు ఇంటికి మాకు ఇచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ నాన్నగారి సంవత్సరీకం జరిగింది, సంవత్సరం అయింది, సంవత్సరీకం జరిగింది. మాకు కొంచెం పొలం ఉంది, అందరిది కలిపి ఉంది, మా నాన్నగారిది ఆయనది కలిపి ఉంది ఆస్తి. మాకు కొంత ఆస్తి ఉంది. ఆ ఆస్తిలో నాన్నగారికి సమాధి చేశాము. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి కొద్దిగా పూలేసి దండం పెట్టుకొని మేము వచ్చాము. వచ్చిన తర్వాత మా ఆస్తి మా వాటా మాకు ఇవ్వండి అని ఈరోజు అడగడం జరిగింది. మేము అడిగేటప్పటికి ఇంకా మా మీదకి కొట్టడానికి వచ్చారు, గొడవ చేశారు. కానీ మా ఫ్యామిలీ గొడవలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ జనసేన పార్టీ వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరెవరిని పంపిస్తారో మీరే వస్తారో కంపల్సరీ ఈ ధనుపురం గ్రామానికి వచ్చి ఇలాంటి వాళ్ళని మీరు కొంచెం చూడాలి, కన్ను తెరిచి చూసి ఆడవాళ్ళకైతే మీరు గౌరవించే వాళ్ళని మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా మీకు చిన్నప్పటి నుంచి మీకు అభిమానించే వాళ్ళము, గౌరవించే వాళ్ళము. మీ పార్టీ అంటే మాకు చాలా ఇష్టం, మీరంటే మాకు చాలా అభిమానము. మీరు ముసలి వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి మీరు ఎలా వెళ్తారో, ఆడవాళ్ళు ఆపదలో ఉన్నారంటే మీరు ఎలా ఆదుకుంటారో, దయచేసి మీరైతే ధనుపురం గ్రామానికి రావాలని మేము కోరుకుంటున్నాము. సరైన నిర్ణయం తీసుకొని మీరు ఈ ఊరు వచ్చి మీరు రాలేకపోయినా మీరు ఎవరినైనా సరైన వాళ్ళని, మంచి మనుషుల్ని ఎన్నుకొని మీరు ఈ ఊరికి పంపించి సరైన ఎంక్వైరీ చెయ్యండి. మా తాతల ఆస్తి కాబట్టి మేము అడుగుతున్నాము. మా ఆస్తి మాకు ఇవ్వడానికి వాళ్ళకి ఏంటి బాధ కలిగిందో మాకు అర్థం కావట్లేదు. ఇది పార్టీది అయితే కాదు. దయచేసి మా మాట వినండి, ఆడవాళ్ళకి గౌరవించాలి. మీ చెల్లి లాంటి దాన్ని నాకు దయచేసి న్యాయం చేయండి. ఏవేవో అబద్ధాలు చెప్తున్నారు, కానీ ఆ అబద్ధాలన్నీ మీరు నమ్మొద్దు. మీరు ధనుపురం గ్రామానికి వచ్చి మాత్రం ఖచ్చితంగా మీరు రావాలి. ఇలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండొద్దని మీకు నమస్కరించి నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా రావాలి, దయచేసి రావాలి.